హాయ్ గాయ్స్, నేను మీ శ్రీజని. గైస్, ఈరోజు మనము యూనిఫైడ్ ప్రాసెస్ మోడల్ గురించి చూద్దాము. ప్రీవియస్గా అయితే మనము 5 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. ఆ వీడియోస్ చూడకుండా ఈ వీడియోస్ చూస్తే అర్థం కాదు. ఆ వీడియోస్ చూసి ఈ వీడియోస్ చూడండి, వెరీ వెరీ క్లారిటీగా అర్థమైపోయింది. ఓకేనా? ఓకే, ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ మీరు ఇంకా మీకు ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు పీడిఎఫ్స్. లేకపోతే నా కాడ అంత మనీ లేవక్క, నేను కొనుక్కునే పరిస్థితుల్లో లేను అన్న వాళ్ళు వీడియోస్ చూడొచ్చు. మీకు ఎక్స్ట్రా ఇంపార్టెంట్ కావాలంటే మీరు పీడిఎఫ్స్ అనేవి కొనుక్కోవచ్చు. ఓకే ఓకే యూనిఫైడ్ ప్రాసెస్ మోడల్ అంటే ఏంటిది? ఇవి కొనుక్కోవాలంటే మీరు కింద డిస్క్రిప్షన్లో లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తుంది, దాంట్లో ఫాలో అవ్వండి. ఓకేనా? ఓకే, యూనిఫైడ్ ప్రాసెస్ మోడల్ అంటే ఏంటంటే, యూనిఫైడ్ మీన్స్ ఎనీ టూ కాంబినేషన్ ఆఫ్ స్టేట్స్ వి విల్ డిఫైన్ వన్ ఫేస్. యూనిఫైడ్ మోడల్ అంటే ఏంటంటే, టూ కాంబినేషన్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయి కదా, ఆ టూ కాంబినేషన్ ఆఫ్ స్టేట్స్ని కలిపి ఒక్క ఫేస్ చేస్తే దాన్నే ఏమంటాము? యూనిఫైడ్ అంటాము. ఓకేనా? టూ కాంబినేషన్ ఆఫ్ స్టేట్స్ని ఒక్క ఫేస్ చేస్తే దాన్నే యూనిఫైడ్ అంటాము. ఓకేనా? ఇన్ దిస్ యూనిఫైడ్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ స్టేట్స్ అండ్ ఫేసెస్ దే ఆర్. ఇదిగోండి, ఈ యూనిఫైడ్ మోడల్లో స్టేట్స్, ఫేసెస్ ఉంటాయి. ఓకేనా? స్టేట్స్ అంటే ఏంటిది? ఇది స్టేట్స్. ఈ రెండిటికి కలిపితే మనకి ఏమొచ్చింది? ఫేస్ వచ్చింది. ఇది స్టేట్స్, మధ్యలో రౌండ్గా కనపడుతుంది కదా, అది ఏంటిది? ఫేస్. ఓకే, సారీ స్టేట్స్. ఇవి స్టేట్స్. ఈ బయట రౌండ్లో ఉన్నాయి కదా, అవేంటివి? ఫేసెస్. ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్. ఇదేంటిదంటే ఫిగర్ నేమ్. డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ యూనిఫైడ్ ప్రాసెస్ అలాంగ్ విత్ 5 జనరిక్ సాఫ్ట్వేర్ యాక్టివిటీస్. ఓకే, ఇది అది. ఓకేనా? ఇఫ్ యూ టేక్ ఎనీ మోడల్ we can కమ్యూనికేషన్ ప్లానింగ్, మోడలింగ్, కన్స్ట్రక్షన్, డిప్లాయ్మెంట్. నువ్వు ఎలాంటి మోడల్ తీసుకున్నా కానీ ఈ స్టేట్స్ మాత్రం పక్కా ఉంటాయి. కమ్యూనికేషన్ ఉంటుంది, ప్లానింగ్ ఉంటుంది, మోడలింగ్ ఉంటుంది, కన్స్ట్రక్షన్ ఉంటుంది, డిప్లాయ్మెంట్ ఉంటుంది. కమ్యూనికేషన్ అంటే ఏంటి? సో క్లయింట్కి ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్కి కమ్యూనికేషన్ ఉంటాయి రిక్వైర్మెంట్స్ గురించి. ప్లానింగ్ అంటే ఏంటి? అదే ఆ సాఫ్ట్వేర్ గురించి ప్లాన్ చేయటం. మోడలింగ్ అంటే ఏంటిది? మోడల్ కూడా చేయటం ఆ సాఫ్ట్వేర్ గురించి. కన్స్ట్రక్ట్ అంటే ఏంటిది? కోడింగ్ రాయటం. లేకపోతే డిప్లాయ్మెంట్ అంటే ఏంటి? ఇవ్వటం ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత క్లయింట్కి. ఇవన్నీ తెలియాలంటే మీరు ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూస్తేనే అర్థమైంది. ఇవి క్లియర్గా డీప్గా ఓకేనా? ఓకే, here in the unified process model, all phases combined into different phases, they are called unified process phases. Those are inception, elaboration, construction, transition, production. ఇక్కడ యూనిఫైడ్ ప్రాసెస్ మోడల్లో మనకి అన్ని కంబైన్ అయ్యి ఉంటాయి. ఫేసెస్ ఉంటాయి కదా, అవి కంబైన్ ఉంటాయి, డిఫరెంట్ ఫేసెస్లో ఉంటాయి. వాటిని మనం ఏమంటాము? యూనిఫైడ్ ప్రాసెస్ ఫేసెస్ అంటాము. అవి ఏమేమి ఉన్నాయో ఒకసారి చెప్తాను, చూడండి. ఫస్ట్ వన్ ఏమో ఇన్సెప్షన్, సెకండ్ వన్ ఏమో ఎలాబరేషన్, కన్స్ట్రక్షన్, ఇదిగోని ఇక్కడ ఉంది కన్స్ట్రక్షన్, ట్రాన్సిషన్, ప్రొడక్షన్ ఫేజ్. ఓకే, ఇవేంటివి? ఫేసెస్. బయట ఉన్నవి ఫేసెస్, ఈ లోపల ఉన్నాయి కదా అవేంటివి? స్టేట్స్. ఓకే, ఇవి రెండు కంబైన్ చేసాము మనం. కంబైన్ చేస్తే మనకి ఏమొచ్చింది? ఫేస్ వచ్చింది. ఈ రెండింటి స్టేట్ని కలిపితే ఒక ఫేస్ వచ్చింది. ఓకేనా గైస్? కమ్యూనికేషన్ మీన్స్ కమ్యూనికేషన్ విత్ యూజర్ ఆర్ క్లయింట్ ఆర్ కస్టమర్ అండ్ గ్యాదరింగ్ ద రిక్వైర్మెంట్స్ అండ్ వి విల్ అనలైసిస్ ఇట్. ఇక్కడ కమ్యూనికేషన్ అంటే ఏంటిది? ఈ డయాగ్రామ్ కమ్యూనికేషన్ కనపడుతుందా ఇక్కడ? కమ్యూనికేషన్ అంటే ఏంటంటే, ఇక్కడ కమ్యూనికేషన్ ఉంది కదా, అది కమ్యూనికేషన్ అంటే ఏంటిదంటే, యూజర్కి ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటారు కదా, అంటే యూజర్ అంటే క్లయింట్ అయినా అనొచ్చు, కస్టమర్ అయినా అనొచ్చు. కస్టమర్ అనేవాడు రిక్వైర్మెంట్స్ ఇస్తారు ఎవరికి? సాఫ్ట్వేర్ ఇంజనీర్కి. వాళ్ళిద్దరికి మధ్య కమ్యూనికేషన్ జరిగిద్ది రిక్వైర్మెంట్స్ ఇవ్వడానికి. ఓకేనా? రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయడానికి. ఓకే, దాన్నే కమ్యూనికేషన్ అంటాము. నెక్స్ట్ చూడండి, ఇన్ ప్లానింగ్ we plan how to do project, they will do documentation. ప్లానింగ్లో మనం ఏం చేస్తామంటే డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేస్తారు. అంటే ఎలా చేయాలి, ఎలాంటి ప్రాజెక్ట్లో ఏమేమి ఉండాలి ఏంటి అని డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు, అసలు ఎప్పుడు ఏం చేయాలి అని. ఓకేనా?
నెక్స్ట్ మోడలింగ్ మీన్స్ డిజైన్ ఇన్ డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ దే విల్ మోడల్. ఇదిగోండి ఇక్కడ మోడలింగ్ ఉంది. ఇప్పుడు దాకా మనం కమ్యూనికేషన్ అయిపోయింది, ప్లానింగ్ అయిపోయింది. ఇప్పుడు మోడలింగ్ అంటే ఏంటంటే డిజైన్ చేయటం. ఎలా డిజైన్ చేస్తామంటే డయాగ్రామాటిక్ రూపంలో మనము రిప్రజెంట్ చేస్తాం, డయాగ్రామ్స్లో రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా, మోడల్ని. ఓకేనా, once over modeling then we will do construction means development and testing. They will write the code and they will testing means any errors there means they will solve and test. ఓకేనా, చూడండి ఇక్కడ కమ్యూనికేషన్, ప్లానింగ్, మోడలింగ్ అయిపోయింది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక్కసారి మోడల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనం కన్స్ట్రక్షన్లోకి వస్తాము. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే డెవలప్మెంట్ చేస్తాము, కోడింగ్ అంటే కోడ్ రాయటం, అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాయటం. ఓకే, సాఫ్ట్వేర్ ప్రిపేర్ చేయడానికి. ఓకేనా, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము, టెస్టింగ్ చేస్తాం. టెస్టింగ్ అంటే ఏంటిది, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేవా అని టెస్ట్ చేస్తాము ఆ కోడింగ్ని. ఓకేనా, కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఆ కోడింగ్ని మనం టెస్ట్ చేస్తాము. ఎర్రర్స్ ఉన్నాయా లేవా, ఎర్రర్స్ ఉంటేనేమో దాన్ని కరెక్ట్ చేస్తాము. ఓకేనా, ఫైనల్లీ దే విల్ deploy the project or software. We will deliver the project to the customer client. కస్టమర్ అన్న క్లయింట్ అన్న ఒకటే. ఓకేనా, ఓకే, ఇక్కడ మనము ఇప్పుడు కన్స్ట్రక్షన్, ఇప్పుడు కోడింగ్ చూసాము మొత్తం. ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేది రెడీగా ఉంది. ఇప్పుడు మనం డెప్లాయ్ చేస్తాము. ఓకేనా, కోడింగ్ అది లైక్ సాఫ్ట్వేర్ని డెప్లాయ్ చేస్తాము. డెప్లాయ్ అంటే ఏంటిది, డెలివరీ చేస్తాము. ఇప్పుడు ప్రాజెక్ట్ మొత్తం చేశారు సాఫ్ట్వేర్ మేనేజర్స్ అందరూ. చేసిన తర్వాత దాన్ని డెప్లాయ్ చేయాలి కదా, అంటే కస్టమర్కి ఇవ్వాలి కదా. సో దాన్నే డెప్లాయ్మెంట్ అంటాము, ఎవరికి డెలివరీ చేస్తాము. ఓకేనా, దీస్ ఆర్ ద స్టేజెస్ ఆర్ స్టెప్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రాసెస్ మోడల్. ఈ యూనిఫైడ్ ప్రాసెస్ మోడల్లో మనకి ఈ స్టేజెస్ అనేవి ఉన్నాయి. కమ్యూనికేషన్, ప్లానింగ్, మోడలింగ్ ఫేజ్, మోడలింగ్ స్టేజ్, ఇంకా డిప్లాయ్మెంట్ స్టేట్, కమ్యూనికేషన్ స్టేట్. ఇవన్నీ స్టేట్స్. ఓకేనా, ఈ ప్లానింగ్, మోడలింగ్, కన్స్ట్రక్షన్, డిప్లాయ్మెంట్, కమ్యూనికేషన్ ఇవన్నీ ఏంటివి, స్టేజెస్. ఓకే, ఆర్ స్టెప్స్. The unified process model have 5 phases. They are inception, elaboration, construction, transition and production. ఓకేనా, ఇవి ఉన్నాయి దేంట్లో, యూనిఫైడ్ మోడల్లో ఈ ఫేసెస్ అనేవి ఉన్నాయి. స్టేజెస్ అనేవి ఆల్రెడీ చూసాము కదా. ఇన్సెప్షన్ ఫేజ్ ఏమేమి ఉన్నాయి, 5 ఉన్నాయి. ఇన్సెప్షన్ ఫేజ్, ఎలాబరేషన్ ఫేజ్, కన్స్ట్రక్షన్ ఫేజ్ అండ్ ట్రాన్సిషన్ ఫేజ్ అండ్ ప్రొడక్షన్ ఫేజ్. ఓకేనా, ఇవి ఫేజెస్ ఉన్నాయి యూనిఫైడ్ మోడల్లో. వాటి గురించి క్లియర్గా చూద్దాము. ఫస్ట్ మనం ఇన్సెప్షన్ ఫేజ్ చూద్దాము. ఓకేనా గైస్, ఇన్సెప్షన్ ఫేజ్ ఎక్కడ ఉందంటే డయాగ్రామ్లో చూపిస్తాను చూడండి. సో గైస్, ఇన్సెప్షన్ ఫేజ్ అనేది ఇక్కడ ఉంది. ఓకేనా, Inception phase is a combination of both communication and planning. Means they are try to inception phase instead of calling planning and modeling. Communication the unified model they try to name as inception. The role of inception will do. సో ప్లానింగ్ ఇంకా కమ్యూనికేషన్ని స్టేజెస్ని కలిపితే, కాంబినేషన్ చేస్తే, కంబైన్ చేస్తే మనకి ఏమొచ్చిద్ది, ఇన్సెప్షన్ అనేది వచ్చిద్ది. ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ కమ్యూనికేషన్ ప్లానింగ్ని కాల్ చేసే బదులు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఇన్సెప్షన్ అని పిలుస్తున్నాము. ఓకేనా గైస్, దీన్నే మనం యూనిఫైడ్ అంటాము. ఓకేనా, రెండింటిని కంబైన్ చేసాము, దాన్ని ఇన్సెప్షన్ అన్నాము. ఓకేనా, నెక్స్ట్ ద రోల్ ఆఫ్ ఇన్సెప్షన్ విల్ డూ. లైక్ ఏమేం చేస్తుంది అంటే ఇన్సెప్షన్ విజన్ డాక్యుమెంట్ అంటే ఏంటి, బై సీయింగ్ విజన్ డాక్యుమెంట్ వీ కెన్ సే స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్, వాట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ వీ కెన్ సే. సో విజన్ ఆఫ్ డాక్యుమెంట్ అంటే మనం చూసి ఒక డాక్యుమెంట్ని చూసి, ఈ ఇన్సెప్షన్లో విజన్ ఆఫ్ డాక్యుమెంట్ ఉంటుంది కదా, ఆ డాక్యుమెంట్ చూసి మనము అసలుకి ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్, ఎలాంటి టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ని చేస్తున్నామో ఈ ఇన్సెప్షన్ని చూసి, ఈ విజన్ డాక్యుమెంట్ చూసి మనం చెప్పగలం ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తున్నామో అని. ఓకేనా, ఇంకొకటి రోల్ ఆఫ్ ఇన్సెప్షన్. రోల్ ఏముందంటే ఇనిషియల్ యూస్ కేస్ మోడల్స్, అంటే స్టార్టింగ్ ఓన్లీ వి యూజ్ ఇన్ దిస్ స్టేజ్. Diagrams means we will prepare blueprint before doing project plan
ఆర్ మోడల్. ఇనిషియల్ యూజ్ కేస్ మోడల్ అంటే ఏంటంటే ఈ స్టార్టింగ్లోనే మనం ప్రాజెక్ట్ మొదలు పెట్టక ముందే మనం ఏం చేస్తామంటే అసలు ఆ ప్రాజెక్ట్ చేయడానికి ఎలాంటి లైక్ డయాగ్రామ్స్ రూపంలో తయారు చేసి దాన్ని అప్పుడు ఆ డయాగ్రామ్స్ని రియల్గా మనము ఆ ప్రాజెక్ట్ని బ్లూ ప్రింట్గా అంటే కన్స్ట్రక్ట్ చేయాలంటే ఒక బిల్డింగ్ బ్లూ ప్రింట్ ఉండాలి కదా, దాన్ని చూస్తూ మనము కన్స్ట్రక్ట్ చేస్తాము. అలాగే ఈ ప్రాజెక్ట్ని కూడా బ్లూ ప్రింట్ అనేది ఉంటే మనము ఆ డయాగ్రామ్స్ని యూస్ కేస్ డయాగ్రామ్స్ ఉంటాయి కదా, దాన్ని యూస్ చేస్తూ మనము ప్రాజెక్ట్ అనే దాన్ని ప్లాన్ చేసాము, తర్వాత రియల్గా చేస్తాము. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి రోల్ ఇన్సెప్షన్. ఇంకోటి ఏముందంటే ఇనీషియల్ బిజినెస్ కేస్ అంటే దిస్ ఈజ్ ఆల్సో స్టార్టింగ్ స్టేజ్. ఫినాన్షియల్ ఫార్కాస్ట్ మీన్స్ we will estimate future outcome for a company or project, market conditions, how is demand and services about that product. Revenue model means advertising, newspaper, social media. We will public the software in good frame. And business difficulties means in business problems we faces losses or gains. ఇక్కడ ఇనీషియల్ బిజినెస్ కేస్ అంటే ఇది ఒక రోల్ ఆఫ్ ఇన్సెప్షన్. అంటే ఇక్కడ మనము స్టార్టింగ్లోనే ఇది కూడా ఉంటుంది. ఫార్కాస్టింగ్ అంటే ఏంటిది, ఫ్యూచర్లో ఈ మనం తయారు చేసే సాఫ్ట్వేర్ లేకపోతే ప్రోడక్ట్ అనేది ఎలా ఉంటుంది, ఏమైనా లాభాలు ఉంటాయా, అసలుకి డిమాండ్ ఉంటుందా, అసలుకి ఈ ప్రోడక్ట్ మనం తయారు చేసినాక డిమాండ్ ఉంటుందా, డిమాండ్ ఉండదా అని ఎస్టిమేట్ చేయడం. ఫ్యూచర్లో ఎలా ఉంటుంది మన ప్రోడక్ట్, మన కంపెనీ హైలో ఉంటుందా, లోలోకి వచ్చిద్దా అని ఫినాన్షియల్ పొజిషన్ కూడా చూసాం. అంటే ఆ ప్రోడక్ట్ వల్ల మనకు లాభం వస్తుందా, నష్టం వస్తుందా అని ఆ ప్రోడక్ట్ స్టార్ట్ చెయ్యక ముందే మనం ఎస్టిమేట్ చేస్తాము. ఓకేనా. దీన్నే మనం ఏమంటాము, ఇనీషియల్ బిజినెస్ కేస్ అంటాము. నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్లాన్ అంటే హౌ టు కంప్లీట్ ప్రాజెక్ట్ ప్లానింగ్ డివైడ్ ఇంటూ స్టెప్స్. ప్రాజెక్ట్ ప్లాన్ అంటే ఫస్ట్ మనం ప్రాజెక్ట్ అసలుకి ఎలా కంప్లీట్ చేద్దాము, అసలుకి ఎలా చేయాలి, ప్రాజెక్ట్ అనేది ఇలాగ డివైడ్ చేస్తే స్టెప్స్ వైజ్ డివైడ్ చేస్తే తర్వాత లాస్ట్ కంబైన్ చేస్తే ఒక ప్లాన్ అలాగా. ఓకేనా, అలా ప్లాన్ చేయటం. ఓకేనా. బిజినెస్ మోడల్, ఏ కంపెనీ ప్లాన్ ఫర్ ఏ మోడల్ ఏ ప్రాఫిట్. ఓకేనా. బిజినెస్ మోడల్ అంటే ఏంది, కంపెనీ అనేది ప్లాన్ చేసిద్ది మార్కెట్ యొక్క లైక్ ప్రోడక్ట్ యొక్క ప్రాఫిట్ ఉందా లేదా అలాగా. ఓకేనా. ఫస్ట్ ఫేజ్ అయితే సో గాయ్స్ ఇక్కడ యూనిఫైడ్ ప్రాసెస్ మోడల్లో ఈ ప్లానింగ్ని కమ్యూనికేషన్ని కలిపితే మనకి ఈ రెండు స్టేజెస్ని కలిపితే మనకి ఫేజ్ వచ్చింది. ఏం ఫేజ్, ఇన్సెప్షన్ ఫేజ్. సో ఇది అయిపోయింది. ఇప్పుడు ఎలాబరేషన్ గురించి చూద్దాము. నెక్స్ట్ ఫేజ్. సో చూడండి, ఎలాబరేషన్ ఫేజ్. ఇన్సెప్షన్ అయిపోయింది. Elaboration phase is a combination of both planning and modeling. In inception, they try to build the initial use case models, but elaboration phase they try to write the complete product of the use case models. ఈ ఎలాబరేషన్ ఫేజ్ అనేది ఎలా వచ్చిందంటే ప్లానింగ్ ఇంకా మోడలింగ్ స్టేజెస్ని కలిపితే మనకి ఏమొచ్చింది, ఎలాబరేషన్ ఫేజ్ అనేది వచ్చింది. ఈ ఇన్సెప్షన్ ఫేజ్లో లైక్ వాళ్ళు బిల్డ్ చేయాలనుకుంటున్నారు. ఎలాంటివి, యూస్ కేస్ మోడల్స్ ఉంటాయి కదా వాటిని. కాకపోతే ఏమైందంటే ఈ ఎలాబరేషన్ ఫేజ్లో వాళ్ళు ఏం ట్రై చేస్తున్నారంటే అసలుకి రైట్ ద కంప్లీట్ ప్రోడక్ట్ యూస్ కేస్ మోడల్. మొత్తం ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, లైక్ సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, దాని గురించి మొత్తం యూస్ కేస్ మోడల్స్ని రాయటానికి ప్రయత్నిస్తున్నారు ఈ ఇన్సెప్షన్. ఓకేనా. సారీ ఇన్సెప్షన్ ఫేజ్లో. నెక్స్ట్ and they analysis will be used for analysis the requirements and they prepare the document. దాన్ని అనలైజ్ చేసిన తర్వాత అప్పుడు రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, ఆ రిక్వైర్మెంట్స్ని అనలైజ్ చేసిన దాని తర్వాత మనకి ఏమైంది, డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేస్తారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనేవాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ డిజైన్ మోడల్ ఈజ్ ఎ రోల్ ఈజ్ బేస్డ్ ఆన్ అనలైసిస్ అండ్ ఆర్కిటెక్చరల్ రిక్వైర్మెంట్ ఆఫ్ సిస్టమ్. డిజైన్ మోడల్ అనేది ఏం రోల్ అయిందంటే అనలైజ్ చేసిద్ది, లైక్ ఆర్కిటెక్చర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది సిస్టమ్. అదే ఆర్కిటెక్చర్ అంటే లైక్ దాని గురించి మొత్తం ఆర్కిటెక్చర్ చేసి డయాగ్రామ్స్ రూపంలో వేసి ఆ సిస్టమ్కి అనలైజ్ చేసిద్ది డిజైన్ మోడల్ని. ఓకే. ఇంప్లిమెంటేషన్ మోడల్ రిప్రజెంట్ ద కోడ్.
ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి ఇక్కడ? కోడింగ్ పార్ట్. ఇంప్లిమెంటేషన్ అంటే ఒక ప్రోగ్రామ్ని రాసి కోడ్ చేసేది దాన్ని. నెక్స్ట్ డిప్లాయ్మెంట్ మోడల్, డెలివరీ ఆఫ్ ప్రాజెక్ట్ ఆర్ సాఫ్ట్వేర్ టు ద క్లయింట్. డిప్లాయ్మెంట్ మోడల్ అంటే లైక్ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేస్తారు కదా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లైక్ ఆ ప్రాజెక్ట్ ఎవరికి డిప్లాయ్ చేస్తారు? క్లయింట్ ఆర్ కస్టమర్కి డిప్లాయ్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ the project get sometimes problems, then modifications are also made to the project depending on the requirements. Okay, ప్రాజెక్ట్ అనేది కొన్ని లైక్ కస్టమర్ తీసుకున్న తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, కొన్ని పని చేయకుండా ఉంటాయి కదా. కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినవి ఎవరు మెయింటైన్ చేస్తారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి మళ్ళీ రిటర్న్ ఇచ్చేసి దాన్ని ఆ ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత మళ్ళీ కస్టమర్స్కి అనే వాళ్ళకి ఇస్తారు. ఓకేనా? సో గాయ్స్, ఇప్పుడు ఇన్సెప్షన్ ఫేజ్ అయిపోయింది, ఎలాబరేషన్ ఫేజ్ కూడా అయిపోయింది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫేజ్ గురించి చెప్తాను, వినండి. డెవలప్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్ అంటాము. కన్స్ట్రక్షన్ అంటే వి ఇంటిగ్రేటెడ్ మీన్స్ వి విల్ రైట్ ద కోడింగ్ అండ్ వి విల్ టెస్ట్ ద కోడ్. మీన్స్ ఎనీ ఎర్రర్స్ దేర్ మీన్స్ వి విల్ టెస్ట్ అండ్ సాల్వ్ ద ఎర్రర్స్. By taking these, we will do construction, the test plans and test cases. ఇక్కడ కన్స్ట్రక్షన్ అంటే మనము ఇంటిగ్రేటెడ్ అంటే ఏంటంటే కోడింగ్ ఉంటుంది కదా, కోడింగ్ మొత్తం కలిపిన తర్వాత పార్ట్స్ ఉన్న కోడింగ్ని ఇంటిగ్రేట్ అంటే కలిపిన తర్వాత మనం కోడ్ రాసిన తర్వాత మనం ఏం చేస్తాము? టెస్ట్ చేస్తాము. టెస్ట్ అంటే ఏంటిది? ఇక్కడ ఎర్రర్స్ ఉంటాయి కదా, ఆ కోడ్ రాసిన తర్వాత ఏమైనా ఎర్రర్స్ వచ్చాయనుకోండి, ఏమైనా ఎర్రర్స్ ఉంటే దాన్ని కరెక్ట్ చేస్తాము, ఎర్రర్స్ లేకపోతే సైలెంట్గా ఉంటాము. తర్వాత లైక్ ఈ కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత టెస్ట్ చేస్తాము, టెస్ట్ ప్లాన్స్ చేస్తాము, ఇంకా లైక్ టెస్ట్ కేసెస్ ఉంటాయి కదా వాటిని కూడా చేస్తాము. ఓకేనా? ఇప్పుడు థర్డ్ వన్ కూడా కన్స్ట్రక్షన్ ఫేజ్ కూడా అయిపోయింది. సో గైస్, ఇన్సెప్షన్ ఫేజ్ అయిపోయింది, ఎలాబరేషన్ ఫేజ్ అయిపోయింది, కన్స్ట్రక్షన్ ఫేజ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ట్రాన్సిషన్ ఫేజ్ గురించి చూద్దాము. ట్రాన్సిషన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ కన్స్ట్రక్షన్ అండ్ డిప్లాయ్మెంట్. ట్రాన్సిషన్ అనేది ఏంటిది? కాంబినేషన్ ఆఫ్ బోత్ కన్స్ట్రక్షన్ ఇంకా డిప్లాయ్మెంట్ ఉంటుంది కదా, ఆ రెండింటిని కలిపితే మనకి ఏమంటాము? ఆ కన్స్ట్రక్షన్ డిప్లాయ్మెంట్ స్టేజెస్ అంటాము కదా, ఆ స్టేజెస్ రెండింటిని కలిపితే మనకి ట్రాన్సిషన్ అనేది వస్తుంది, ట్రాన్సిషన్ అనే ఫేజ్ అనేది వస్తుంది. ఓకేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే డిప్లాయ్మెంట్ ఇంకా కన్స్ట్రక్షన్ ఈ రెండు స్టేజెస్ని ఆర్ స్టెప్స్ని కలిపితే మనకి ట్రాన్సిషన్ ఫేజ్ అనేది వస్తుంది. ఓకే, హియర్ ఆల్సో టెస్టింగ్ విల్ బీ డన్ ఇన్ బోత్ కన్స్ట్రక్షన్ అండ్ ట్రాన్సిషన్. ఇక్కడ కూడా సేమ్ టెస్టింగ్ అనేది జరుగుతుంది కన్స్ట్రక్షన్ ఫేజ్లో ఇంకా ట్రాన్సిషన్ ఫేజ్లో. ఓకేనా గైస్? ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్ కంబైన్ ఆఫ్టర్ ఆర్ కంప్లీట్ మీన్స్ we will deliver one software product. We should increment means improve the product. We should deliver the software increment. ఇప్పుడు ప్రతి ఒక్క ఫేజ్లో మనం ఏం చేస్తున్నాం? కంబైన్ చేస్తున్నాం, తర్వాత మనం కంప్లీట్ అయిన తర్వాత డెలివరీ చేస్తున్నాం ప్రోడక్ట్ అనేది కదా, ఇంక్రిమెంట్ చేస్తున్నాం. అంటే ఒక మాడ్యూల్ అయిపోయిన తర్వాత ఇంకొక మాడ్యూల్కి ఇస్తూ ఉన్నాము. ఓకేనా? డెలివరీ చేస్తూ ఉన్నాము. ఓకేనా గాయస్? నెక్స్ట్ ప్రొడక్షన్ అనేది ఇంకొక ఫేజ్. ఓకేనా? ఇది లాస్ట్ ఫేజ్ గాయస్. ఇన్సెప్షన్ ఫేజ్ అయిపోయింది, ఎలాబరేషన్ ఫేజ్ అయిపోయింది, కన్స్ట్రక్షన్ ఫేజ్ అయిపోయింది, ట్రాన్సిషన్ ఫేజ్ అయిపోయింది. లాస్ట్ బట్ వన్ ఏంటంటే ప్రొడక్షన్ ఫేజ్. ఓకే, ప్రొడక్షన్ అంటే ఏంటంటే ఆఫ్టర్ డెలివర్ ద సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ వీ హ్యావ్ ఎనీ మోడిఫికేషన్ ఆన్ ద ప్రాజెక్ట్ ఆర్ డిజైన్, వీ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ దేర్ మీన్స్ వీ షుడ్ రెక్టిఫై, దెన్ వీ కెన్ డూ ప్రొడక్షన్. ఓకేనా? అన్ని డెలివరీ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత డెలివరీ చేస్తాము కస్టమర్కి. సో ఆ డెలివరీ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ మనము ఏం చేయాలి? మాడిఫై చేయాలి. దేన్ని? ప్రోడక్ట్ని ఆర్ ప్రాజెక్ట్ని. ఓకేనా? డిజైన్ని ఏమైనా మోడిఫికేషన్స్ని మాడిఫై చేయాలి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి దాంట్లో, అప్పుడు మనం ఏం చేయాలి? వాటిని రెక్టిఫై చేయాలి. దెన్ వీ కెన్ డూ ప్రొడక్షన్. ఓకేనా? బిట్వీన్ కమ్యూనికేషన్ ఫేజ్ అండ్ డిప్లాయ్మెంట్ ఫేజ్ వీ విల్ రిలీజ్ ఏ సాఫ్ట్వేర్. ఇక్కడ మనము కమ్యూనికేషన్ ఫేజ్కి మధ్య ఇంకా డిప్లాయ్మెంట్కి ఇంకా కమ్యూనికేషన్ మధ్య మనం ఏం చేస్తాము? సాఫ్ట్వేర్ అనేది రిలీజ్ చేస్తాము, ఇస్తాము వాళ్ళకి. ఓకేనా? దీన్నే ప్రొడక్షన్ ఫేజ్ అంటాము.
దిస్ ఈజ్ నోన్ యాజ్ యూనిఫైడ్ ప్రాసెస్ మోడల్. ఓకేనా గైస్? సో ఇప్పుడు మనకి యూనిఫైడ్ ప్రాసెస్ మోడల్లో అన్నీ అయిపోయినాయి కదా. ఇన్సెప్షన్ ఫేస్ అయిపోయింది, ఎలాబరేషన్ ఫేస్ అయిపోయింది, కన్స్ట్రక్షన్ ఫేస్ అయిపోయింది, ట్రాన్సిషన్ ఫేస్ అయిపోయింది, ప్రొడక్షన్ ఫేస్ అయిపోయింది. ఓకేనా గైస్? ఓకే, రిలీజ్ కూడా చేసాము దీనికి మధ్య. ఓకేనా? కమ్యూనికేషన్కి డిప్లాయ్మెంట్కి రిలీజ్ చేసాను సాఫ్ట్వేర్ ఇంక్రిమెంట్. ఓకేనా? అది గైస్ అర్థమైంది అనుకుంటున్నాను యూనిఫైడ్ ప్రాసెస్ మోడల్ అనేది. ఇంకా మీకు నచ్చినట్టయితే వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు పీడిఎఫ్స్ కావాలి అన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. 1.1.2.2, 1.2.2, 3.1 ఏమైనా కానీ పీడిఎఫ్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? ఓకే, ఇంకా మీకు లేటెస్ట్ అప్డేట్స్ని తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను, దాంట్లో ఫాలో అవ్వండి, లేటెస్ట్ అప్డేట్స్ని తెలుసుకోండి. ఓకేనా? పీడిఎఫ్స్ కావాలని కానీ అక్కడ కొనుక్కోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.